రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల్ పులిగోనిపల్లి తాండాలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం మిత్రులారా. భార్య పిల్లల్ని కత్తిలతో పొడిచి చంపినటువంటి ఆ మానవ మృగాన్ని, అలాంటి సైకోని ఎంబడే నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులకి తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇంకో కూతురు హాస్టల్ నుండి వచ్చింది, నా తల్లి చనిపోయింది, నా తమ్ముడు చనిపోయిండు, మా చెల్ల కొనపానం మీద హాస్పిటల్లో ఉన్నది, మా అమ్మని మా తమ్ముడిని చంపినోళ్ళని ఎవరైతే ఉన్నారో ఉరిశిక్ష వేయాలి వారికి, మా నాన్నని కూడా ఉరిశిక్ష చంపేయాలని చెప్పి కూడా ఈరోజు ఆ కన్న కూతురు మాట్లాడుతుంటే భూమిపైన బ్రతికి ఉండాలా ఉండొద్దా ఆలోచించుకోర్రా రై సైకోనా కొడుకులారా. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులకి ఇలాంటి సైకోలని పట్టుకొని ఎంబడే నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేస్తేనే ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కావని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులకి డిమాండ్ చేస్తున్నాను. ఆ బిడ్డ ఏడ్చుకుంటా మా అమ్మ లేదు, మా తమ్ముడు లేడు, మా తమ్ముడిని నేనే ఒక దెబ్బ కూడా కొట్టాను, ఈరోజు మేము అనాథలం అయిపోయినా, మేము అడుక్కోవాలి సార్ అని చెప్పి ఏడుస్తుంటే ఆ బిడ్డ నీ అమ్మ ఎంత ఏడుపు వస్తుందంటే ఆ వీడియో కూడా చూడలేనటువంటి పరిస్థితి. ఈరోజు అంత బాధ అనిపిస్తుంది. సమాజం అంతా యావత్ ప్రజలందరూ కూడా ఆ బిడ్డ మాట్లాడుతున్న వీడియో చూసి కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. భార్య పిల్లల్ని చంపేసి వాడు ఈరోజు ఏం సాధించిండు? చేతికి ఎదిగినటువంటి బిడ్డ ఈరోజు నా తల్లి లేదు అని చెప్పి ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ వీడియో చూస్తుంటే. ఆ పాప మాట్లాడుతూ నా తల్లి లేదు, నేను ఇంకా ఏం చేయాలి, నేను బ్రతుకుండేందుకు, మా నాన్నని ఉరి తీసి చంపకపోతే నేను ఉరేసుకొని చచ్చిపోతా అని చెప్పి కూడా పోలీస్ అధికారులకి కోరుకుంటుంది ఆ బిడ్డ. చాలా బాధ అనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే. ఆ గుట్ట మీద ఉండి గంజాయి తాగుతారు అందరూ, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో మా అమ్మని, మా తమ్ముడు, మా చెల్లెని చంపిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ శిక్ష పడాలి అని చెప్పి కూడా ఆ బిడ్డ ఈరోజు మీడియా ముందు ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే సమాజం అంతా ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఆ తల్లికి చెప్పుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడబిడ్డలకి, తల్లికి చెప్పుకోవాల్సినవి. అలాంటి బిడ్డ ఈరోజు తల్లిని కోల్పోయింది. ఎంత బాధ అనిపిస్తుందంటే చాలా బాధ అనిపిస్తుంది మిత్రులారా. గంజాయి తాగుకుంటా ఈరోజు ఆ కుటుంబ సభ్యులనేవాడు అట్లా కత్తితో పొడిచి చంపిండంటే ఇలాంటి సైకోగాన్ని, ఇలాంటి మానవ మృగాన్ని ఎంబడే నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేసి తెలంగాణ రాష్ట్ర సమాజానికి చూపేయాలని చెప్పి కూడా పోలీస్ అధికారులని రెండు చేతులెత్తి జోడించి కోరుకుంటున్నాను మిత్రులారా. పోలీస్ అధికారుల చేతిలోనే ఉంది కాబట్టి పోలీస్ శాఖ వారు ఇలాంటి వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళందరిపైన గాలిచ్చి మరి ఉరికి చురికి ఒక్కొక్కరిని ఉరి తీయండి, లేదంటే నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేసి చంపడం అని చెప్పి కూడా నేను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారులకి తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. జై హింద్.